జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించిన ఆయన తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. 2 జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్లు వివరించారు. జూ పార్క్లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ను ఆయన ప్రారంభించారు. నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎన్క్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లను జూ క్యూరేటర్ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి నిబంధనల ప్రకారం స్వయంగా వాటికి ఆహారం అందించారు. కంబాలకొండ ఎకో పార్క్లో నగర వనాన్ని ప్రారంభించిన ఆయన చెక్క వంతెనపై కాసేపు కనోపీ వాక్ చేశారు. మార్గ మధ్యలో అక్కడ పెరుగుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి పవన్ తెలుసుకున్నారు. భారతదేశంలో యానిమల్స్ ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు నేచురల్ ఫారెస్ట్ లో ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నది. సో దీంట్లో మేము మీటింగ్స్ లో కూర్చున్నప్పుడు చాలా మంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉంటారు యానిమల్స్ అడాప్షన్ కి. అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్ లో బిట్ చేస్తా ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా. సో ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. అంటే నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ, నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి రింగ్ కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న జిరాఫీని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకుని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్ లో కానీ, జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.